గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రేపటి నుంచి కూడా విజయవాడలో విజయవాడ ఉత్సవ పేరుతో అత్యంత వైభవంగా ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఒకసారి మాట్లాడుతున్నాం. సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఒక కళాభిమానిగా విజయవాడ ఉత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తిగతంగా. ఇది ఎప్పుడెప్పుడు తెల్లవారు ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఎందుకంటే పౌరాణిక నాటకాలు ఉంటాయి, సాంఘిక నాటకాలు ఉంటాయి, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో బుర్రకథలు ఉంటాయి, హరికథలు ఉంటాయి, తప్పెటగుళ్ళు ఉంటాయి, డప్పు ప్రభంజనాలు ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, చెక్క భజనలు ఉంటాయి, అన్నీ కూడా గరగలు, అన్నీ కూడా తప్పెటగుళ్ళు అన్నీ ఉంటాయి. కనుక తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని నేనైతే పర్సనల్గా స్వాగతిస్తున్నా. ఇది ఏ లాభాపేక్షతోటి జరుగుతున్న కార్యక్రమం కాదు, ఏదో 4 డబ్బులు వెనకేసుకుందామని జరుగుతున్న కార్యక్రమం కాదు. గత 5-6 సంవత్సరాలుగా అతని పరిపాలనలో రాష్ట్రంలో ఒక ఎడారిలో ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు ఉన్నది. కనుక ఆ ప్రజలందరినీ సేద తెచ్చటం కోసం, సాంస్కృతికంగా వారు ఆహ్లాదకరంగా ఉండేటువంటి కోసం, అమ్మవారిని దర్శించుకొని కొండ దిగిన తర్వాత ఈ కార్నివాల్కి వచ్చి దీన్ని సందర్శించి సంతోషపడేటట్లుగా చేయాలనేది ఏదైతే మన పక్కన ఉన్న మైసూరులో ఎలా జరుగుతుందో అసలు ఉత్సవం ఎక్కడా జరగాలి. అమ్మవారు ఉద్భవించింది అక్కడ, అమ్మవారు ఉన్నది ఇక్కడ. అందుకని ఇంద్రకీలాద్రి మీద ఉద్భవించిన అమ్మవారికి మైసూరుని మించిన స్థాయిలో ఈ ఉత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో కేసినేని చిన్ని గారు ప్లాన్ చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. కొంతమంది ఈ మారిచే బృందం ఉంటుంది, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని. ఆ రోజు విశ్వామిత్రుడు యజ్ఞాలు చేస్తుంటే ఈ మారీచ బృందం ఎలాగ రక్త మాంసాలు అందులో పెట్టి చెడగొట్టాలని చూస్తున్నారు, అలాగే చూస్తుంటారు. ఒక్కసారి ఇది మంచి మనసుతో ఆలోచించండి. ఇందులో ఏముంది? ఇందులో రాజకీయం ఏముంది? ప్రజల్ని సంతోషపడాలని. వాళ్ళనేమైనా వేరే రకంగా రాజకీయం ఏముంది? ఇంకా 4 ఏళ్ల దాకా ఏముంటుంది రాజకీయం? అందుకని ఇటువంటి పనికి మాలిన కామెంట్స్. ఒక ఆయన అంటాడు అమ్మవారికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుద్దంట. అదే పిచ్చి మాటలు అవి. అమ్మవారి భక్తులకి దీనికి ఏంటి సంబంధం? అమ్మవారు ఇంకా ఇది పెట్టడం వల్ల అమ్మవారి భక్తులు ఇంకా పెరుగుతారు. ఈ ఉత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటారు. అందుకని అమ్మవారిని ఏదో అనేటట్టుగా, అమ్మవారికి ఏదో అన్యాయం జరుగుతున్నట్లుగా కూడా కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ఉత్సవం జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉంది. వాస్తవానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఏళ్ళ నుంచి విజయవాడలో జరగలేదు, ఇలాంటి ఉత్సవం లాంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ మరోవైపు విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని దసరా సందర్భాన్ని ఎందుకు పెట్టాలి అంటే, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమం అని ఒక విమర్శ కూడా చేస్తారు. బుద్ధి లేని, అవగాహన లేని ఈ ప్రశ్న కూడా మీరు అడగకూడదు. ఏదో దొరికింది కదా అని మీరు అడగకూడదు ప్రశ్నలు. అమ్మవారిది విజయవాడ ఉత్సవం. విజయవాడ అంటే దసరా, దసరా అంటే అమ్మవారు. ఈ సందర్భంలో పెడతారు. కానీ ఎప్పుడో ఒకసారి ఎవరో చూడనప్పుడు చీకట్లో కన్ను కొడతారండి. అందుకని ఇదే సరైన సమయం. వీళ్ళు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎన్నుకున్నది సబబైన సమయం, సరైన సమయం. మీరందరూ కూడా విమర్శించాలి కనుక విమర్శించకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కనుక విమర్శించాలి. వాళ్ళు శ్రీరామ్ అంటే మనం బూతుమాట అనాలి అనే ఆలోచన వదిలేయండి. కార్యక్రమం ఏంటి? దీని సృజనాత్మకత ఏంటి? ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కార్యక్రమం కూడా మీరు కూడా విన్నారు కదా. చిన్నపిల్లలకి వాళ్ళ ఎలక్యూషన్ కంటెస్ట్లు కావచ్చు, వాళ్ళ విద్యార్థుల సృజనాత్మకత పెంచే రీతిలో ఈరోజు నా జిజ్ఞాస సంస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. యువతులకి, వృద్ధులకి, నడి వయసులో ఉన్న మహిళలకి, నడి వయసులో ఉన్న పెద్దవాళ్ళకి, తర్వాత పాతకాలం వాళ్ళకి పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, తప్పెటగుళ్ళు, గరగలు, బుర్రకథలు, హరికథలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా వెనకబడిపోయిన ఇప్పుడు 10 కుర్రాళ్ళని పిలిచి వాటి తప్పెటగుళ్ళు అంటే తెలియదు వాళ్ళకి హరికథ అంటే తెలియదు, బుర్రకథ అంటే తెలియదు. ఇవన్నీ మన తెలుగు సంస్కృతిని మరలా ఈ ఉత్సవం ద్వారా తీసుకొచ్చి, ఓహో ఇంత గొప్పదా మన సంస్కృతి, ఓహో మనకి ఇంత ఖ్యాతి ఉందా తెలుగువాడికి అనేది ఆ బిడ్డ బుర్రలో పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ అపోజ్ చేయాలనుకునే వాళ్ళకి, విమర్శించే వాళ్ళకి రాజకీయ విమర్శలు చేయొద్దు దయచేసి.
ఇప్పటికే మీరు పూర్తిగా ప్రజల మనసుల్లో ప్రజల మస్తిష్కంలో పూర్తిగా స్థాయి అంతా దిగజారిపోయారు మీరు. చాలా ఇక నేను రాజకీయం మాట్లాడిన మీ అవినీతి కావచ్చు, లిక్కర్ స్కామ్, వీటి గురించి నేను మాట్లాడినాను. ఇప్పటికి నిన్న జరిగిన ఈడీ సోదాలు వీటి గురించి మాట్లాడితే మీ నోరు తాళం పడుతుంది మీ నోళ్ళకి. వాటి గురించి వెళ్ళను నేను. దయచేసి మీరు కూడా భాగస్తులు కండి, మీరు కూడా భాగస్తులు అయ్యి ఉత్సవానికి రండి. మీరు కూడా దీన్ని జయప్రదం కావటం మన విజయవాడ పేరు ప్రతిబింబించేటట్లుగా దేశవ్యాప్తంగా మీరు కూడా మైసూరు దసరా ఉత్సవానికి ధీటుగా జరిగేటట్లుగా, రాబోయే రోజుల్లో దాన్ని మించి జరిగేటట్లుగా మీరు కూడా చేతనైతే సాయపడండి, లేకపోతే కిమ్మనకుండా ఉండండి అని చెప్పి కూడా ఈ ప్రత్యర్థులకి తెలియజేస్తున్నారు. రేపటి నుంచి కార్యక్రమం ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ 11 రోజులు విజయవాడ ఉత్సవం సక్సెస్ చేయగలరా? తప్పకుండా సక్సెస్ చేస్తాం. ప్రజల సహకారమే మా సక్సెస్కి నిదర్శనం. ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నాకెవరో ఫోన్, సార్ మా నాటకాలు పెట్టించండి, సార్ మా నాటకాలు పెట్టించండి, మేము వస్తాం నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రజలు కూడా అడుగుతున్నారు. ఈ రోజున ఈ ఉత్సవం తప్పకుండా 100కి 100 జయప్రదం అవుతుంది. ఎంతమంది దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఎంతమంది విమర్శించినా ఆ విమర్శలన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా పక్కకు పోతాయి తప్పితే ఈ నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు, విజయవాడ ఉత్సవం నాకు కూడా పౌరాణిక నాటక రంగం మీద ఆసక్తి ఉంది, నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పి మీరు కూడా అన్నారు. అంటే ఏదైనా ఒక పాత్ర ప్రదర్శనలు ఏమైనా ఉంటుందా? మీరు నేను మంచి ప్రేక్షకుడిని, పౌరాణిక నాటక రంగానికి మంచి ప్రేక్షకుడిని. నా అధ్యక్షతనే పౌరాణిక కళాకారుడు గుమ్మడి జయరాజు గారు ఒక పెద్ద కళాకారుని విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో, రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గజారోహణం చేయించాను నేను నా అధ్యక్షతన. ఆ రోజులో నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే విజయవాడ పురవీధుల్లో ఏనుగు మీద పౌరాణిక రంగస్థల నటుడిని, ఒక దళిత వర్గానికి చెందిన నటుడిని ఏనుగునిగా అంబారీ మీద ఊరేగించడం జరిగింది. అంత ఇంట్రెస్ట్గా ఉండేది. మరలా ఆ పూర్వ ప్రభావం, గతించిన ప్రభావం పౌరాణిక నాటక రంగానికి రాబోతుంది. దానికి చిన్ని గారు వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య చెప్తున్నారు. తనకు కూడా సాధారణంగా మొదటి నుంచి కూడా పౌరాణిక నాటక రంగం అంటే ఎంతో ఆసక్తి. నేను కూడా విజయవాడ ఉత్సవం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దీని మీద ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే అదన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా కొట్టుకుపోతుంటే కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.